నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమం. హాజరైన ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ. సూళ్లూరుపేటలో ఎంఎస్ఆర్ కాలనీ వినమాల్లో కార్నర్ సర్చ్. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేస్తున్న పోలీస్ శాఖ. తుమూరులో శ్రీ కరిమాణిక్యం స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. హనుమ వాహన సేవల భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. నంద్యాల జిల్లాలో ఈవీఎంల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి. సభలు, ర్యాలీ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అరాచకం ఒక్కొక్కటిగా వెలుగులోకి. హింసాత్మక ఘటనలు. పోలింగ్ రోజు వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ మూకల హింసాకాండ అరాచకాన్ని దగ్గరుండి ప్రోత్సహించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టణంలో 127వ బూత్లో వైసీపీ శ్రేణుల రిగ్గింగ్ ప్రయత్నం. మా బూత్ వన్ సైడ్ అంటూ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బెదిరింపు. టీడీపీ ఏజెంట్లను బయటకు లాగి వైసీపీ శ్రేణుల దాడి. ఓటర్లను పోలింగ్ కేంద్రం నుంచి తరిమికొట్టిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అతని అనుచరులు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో బూత్ క్యాప్చరింగ్ చేసిన వైసీపీ మూకలు. పోలీసుల సహకారంతో దాడులకు తెగబడిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.
వనపర్తి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ సమక్షంలో ప్రత్యేక హోమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి రోజున ఆలయంలో చేపడుతున్న ఈ హోమాల్లో భాగంగా ఈ బుద్ధ పౌర్ణమికి లలితాదేవి హోమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి వాకాడు మండలం కల్లూరు కొత్తపాలెం గ్రామానికి చెందిన వాకాటి బాలకృష్ణారెడ్డి అలాగే వనజమ్మ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఉదయం 8 గంటల నుంచి వేద పండితులు కొండాపురం సుధాకర్ స్వామి అర్చక బృందం మంత్రోచ్చారణతో శ్రీ లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, పరివార దేవతా హోమం, పూర్ణాహుతి హోమాలను శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆజ్ఞతో అత్యంత వైభవంగా జరిపించారు. అలం సాయిరాం నరేష్ దంపతులు హోమంలో కూర్చుని హోమాన్ని జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, గాది భాస్కర్, నవకోటి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓం భూర్భువస్సువరోం ఇది అగ్నిం ప్రతిష్ఠాప్య ఓం అగ్నేయుగాత్ర ఓం భూర్భువస్సువరోం ఇది అగ్నిం ప్రతిష్ఠాప్య అగ్నహే నమః ఉతమహాయ నమః ఉతాసనే నమః కృష్ణభక్షణే నమః విఘ్నేశ్వరం ధ్యాయామి ఇంద్రాయ నమః తయే నమః యమాయ నమః నిరుతయే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అష్టదిక్పాలక దేవీ దేవతాభ్యో నమః. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్వరం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సన్మన్నోదవిశ్వేద సాయమభ్యస్వాహ లక్ష్మీ గణపతి నమః. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్వరం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సన్మన్నోదవిశ్వేద సాయమభ్యస్వాహ లక్ష్మీ గణపతి నమః. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్వరం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సన్మన్నోదవిశ్వేద సాయమభ్యస్వాహ లక్ష్మీ గణపతి నమః. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్వరం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సన్మన్నోదవిశ్వేద సాయమభ్యస్వాహ లక్ష్మీ గణపతి నమః. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్వరం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సన్మన్నోదవిశ్వేద సాయమభ్యస్వాహ లక్ష్మీ గణపతి నమః. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్వరం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సన్మన్నోదవిశ్వేద సాయమభ్యస్వాహ లక్ష్మీ గణపతి నమః. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతప్రచోదయాత్ స్వాహా లక్ష్మీ గణపతి నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతప్రచోదయాత్ స్వాహా లక్ష్మీ గణపతి నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతప్రచోదయాత్ స్వాహా లక్ష్మీ గణపతి నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతప్రచోదయాత్ స్వాహా లక్ష్మీ గణపతి నమః. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో జూన్ 4 ఎన్నికల కౌంటింగ్ జరగనున్న సందర్భంగా కార్డినల్ సర్చ్లతో పోలీస్ శాఖ బిజీగా గడుపుతూ ఉన్నారు. 2 రోజుల క్రితం నాయుడుపేటలోని ఎంఎస్ఆర్ కాలనీ వినమాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు మరుసటి రోజు ఔజిలి మండలంలో ఈరోజు నాయుడుపేటలోని మాలేకోట ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. కొత్త వ్యక్తులకు ఎవరూ ఇళ్లను అద్దెకి ఇవ్వకూడదని, కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీస్ శాఖ తెలియజేస్తున్నారు. ఇట్లా ఊరేగింపుంది వీధుల్లోంతా మీరు రండి ఒక 50 మంది నన్ను అన్నారు 100 మందిలో మీరు తీసుకోకపోతే ఏమవుతుంది? పర్మిషన్ ఉంది అక్కడ ఎక్కడా పర్మిషన్ ఇయ్యరు. అందుకే చెప్పేది బండి కాగితాలు ఇచ్చారు కదా, ఈ 3 బండ్లు కాగితాలు కావాలి మాకు. ఈ 2 ఇది దావుద్ ఎవరు? దావుద్
మీరు కూడా రండి, మా దగ్గర రండి. మీ దగ్గర బైక్లు తీసుకొని వచ్చాం. ఆ బైక్లన్నీ కూడా రికార్డు మొత్తం బండి అయితే రికార్డు మొత్తం ఒకటి 1 by 1 చూస్తాం. వచ్చినప్పుడు కూడా మీరు మేము వాళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారు అని చెప్పి గొడవలు చేస్తే మొత్తాన్ని కేసు కట్టి లోపలేస్తాం. అందరూ కూడా బైక్లు ఉన్నారు వరుసగా ఒక్కొక్క బైక్ ఎవరి బైక్ ఎదురు వాళ్ళు నిలబడండి, చెక్ చేసి పంపిస్తాం. తక్కువ రేటుకి వస్తుంది బండి, 2000 రూపాయలకి వస్తుందని చెప్పేసి అట్లా అమ్మటానికి చూస్తే ఆ బళ్ళు కొనకూడదు. అదేనా రికార్డ్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఎవడు పడితే వాడు సెల్ ఫోన్ తెచ్చి లేకపోతే ఇంకో బంగారం తెచ్చో తక్కువ రేటుకి వస్తుంది తీసుకోండి అని చెప్తే ఎవరు కూడా తీసుకోకూడదు. ఏదైనా ఉంటే అది పోలీసు వాళ్ళకి 100కో ఎవరికో కాల్ చేసి మీరు చెప్పాలా. అట్లానే కాలనీలో పాతాళ్ళందరూ ఉన్నారు కదా, కొత్త వాడికి ఇల్లు ఇచ్చేటప్పుడు వాడు ఎవరు ఏంది ఏం పని చేస్తున్నాడు పూర్తిగా అవన్నీ కూడా కనుక్కొని, లేదనుకో వాడికి ఇల్లు ఇచ్చిన తర్వాత వాడు ఏదైనా నేరం చేస్తే మిమ్మల్ని కూడా దాంట్లో. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిధిలోని తుమ్మూరులో గల శ్రీ కరిమాణిక్యం స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు హనుమ వాహన సేవల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ సేవకు ముందు వచ్చే హనుమ వాహన సేవలో స్వామివారు గ్రామంలో వీధి వీధి తిరుగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేశారు. నంద్యాల జిల్లాలో ఈవీఎంల కౌంటింగ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఆర్ఓ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని మరో దఫా శిక్షణ ఇస్తామన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు బారికెట్ల నిర్మాణ సగం పూర్తయిందని మిగతా పనులు జరుగుతున్నాయన్నారు. జూన్ 1 నుండి 10 వరకు నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించామని ర్యాలీలు సభలు నిర్వహించరాదని హెచ్చరించారు. కలెక్టర్ శ్రీనివాసులు యువత అర్బన్ ప్రాంతాల వారిలో చైతన్యం తీసుకుని రావడంతో ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. భద్రపరిచి దానికి 3 టైర్ సిస్టంలో సెక్యూరిటీ పెట్టున్నాము. అట్లాగే కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాస్ ద్వారా మానిటర్ చేస్తున్నాము. అట్లాగే పొలిటికల్ పార్టీ సంబంధించిన క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ వాళ్ళ రిక్వెస్ట్ పైన అలౌ చేస్తున్నాము. వారిని కూడా వాళ్ళకి లాస్ట్ 2 days బ్యాక్ వాళ్ళని సెంటర్ దగ్గర కూడా ఉన్న స్ట్రాంగ్ రూమ్ దాకా వరకు కూడా తీసుకెళ్లి చూపించే ప్లాన్ కూడా చేస్తున్నాము. దాంతోపాటుగా మనము కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్ ఆల్రెడీ ఇంటర్నల్ అంతా కూడా కౌంటింగ్ హాల్స్ అంతా వైర్ మెష్ కానీ అంతా కూడా చేసేసి ఇంటర్నల్ బ్యారికేడ్ కూడా కంప్లీట్ చేశాము. ఇక ఒక 3 రోజుల్లో బయట వరకు కూడా మనకు కౌంటింగ్ సంబంధించిన బ్యారికేడ్స్ కూడా చేసి, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ మీద లా అండ్ ఆర్డర్ పైన కూడా వాళ్ళకి ప్రతి కాన్స్టెన్సీలోనూ ఆర్ఓ. నంద్యాలలో ఎస్ఐ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హల్చల్ జిరాక్స్ సెంటర్ నడుపుకుంటున్న యువకుడిపై మరో వ్యక్తితో కలిసి నకిలీ ఎస్ఐ దాడి.
జిరాక్స్ విషయంలో యువకుడిపై దాడికి పాల్పడిన నకిలీ ఎస్ఐ మరో వ్యక్తి వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలో తాను ఎస్ఐనంటూ జిరాక్స్ సెంటర్ యజమాని పతి ఉదయ్ని బెదిరించి పిడిగుద్దులతో చితకబాదాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి రామకృష్ణ తహసీల్దార్ ఆఫీస్ సమీపంలోని కాంప్లెక్స్ లో జిరాక్స్ సెంటర్కు వెళ్లాడు. రామకృష్ణ జిరాక్స్ చేయించుకున్నాక డబ్బు ఇవ్వకుండా ఉదయ్ని బెదిరించాడు. తర్వాత రామకృష్ణ అతని మిత్రుడు కలిసి ఉదయ్ని చితకబాదారు. చుట్టుపక్కల షాపుల యజమానులు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉదయ్. రామకృష్ణను విచారిస్తున్నారు పోలీసులు. సుబ్రహ్మణ్యేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ జిరాక్స్ సెంటర్ని నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్పై హత్యాయత్నం కేసుకు సంబంధించి 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆళ్లగడ్డ పోలీసు స్టేషన్లో డీఎస్పీ షర్బుద్దీన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఈ నెల 14న రాత్రి 12 గంటల సమయంలో అఖిలప్రియ నివాసం ఇంటి బయట నిఖిల్ అలియాస్ పెద్ద సుబ్బరాయుడు ఉండగా దుండగులు మారుతి కారులో వచ్చి నిఖిల్ను చంపాలన్న ఉద్దేశంతో కారుతో ఢీకొట్టారు. కింద పడ్డ నిఖిల్పై 3 వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దుండగుల నుంచి నిఖిల్ తప్పించుకున్నారు. అఖిలప్రియ అనుచరుడు చాకలి మనోజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 7 మంది నిందితుల్లో 2ని శుక్రవారం రోజున అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆళ్లగడ్డ శివార్లో టీ హోటల్లో నిఖిల్ హత్య కేసులో సంబంధించి 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో A1 ముద్దాయి పిండే చంద్రకుమార్, 3వ ముద్దాయి షేక్ మాలిక్ బాషా, 7వ ముద్దాయి తప్పట నరసింహులు ఈ 3ని అరెస్ట్ చేయడం జరిగిందని, అదేవిధంగా షేక్ మాలిక్ బాషాపై పలు హత్య కేసులు ఉన్నాయని, అదేవిధంగా నంద్యాల పట్టణంలో కానిస్టేబుల్ హత్య కేసులో కీలక వ్యక్తి అని, వీరందరూ నిఖిల్పై హత్య ప్రయత్నం చేశారని, వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మిగతా వారిని కూడా తొందరలో అరెస్ట్ చేస్తామని వెల్లడించారు పోలీసులు. 5 మంది అబ్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళలో మా సిఏ గారు, టౌన్ సిఏ రమేష్ గారు, అదేవిధంగా నయ్యన్న వాళ్ళ సిబ్బంది ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు 10-15 నిమిషాలకు ఆలగడ్డ టౌన్లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి కావ్యశ్రీ టీ స్టాల్ దగ్గర రాబడిన సమాచారం మేరకు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు షిండే చంద్ర, మరాఠీ చంద్ర అంటారు ఇతను నుంచి వైఎస్ఆర్ దగ్గర నంద్యాల, ఇతను మరాఠీ బీసీ కులానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా షేక్ మాలిక్ బాషా అలయాస్ చిన్న హుసేన్ అలయాస్ మాలిక్ అంటారు, హాసిం అలీ, ఇతని వయసు 29 సంవత్సరాలు, ఇస్లాంపేట నంద్యాల టౌన్లో ఉంటాడు. ఇతను బీసీఈ. ఇతను ఇతర చాలా కేసులు, మర్డర్ కేసులో కూడా 3 మర్డర్ కేసులు కూడా తెలిసింది. అదేవిధంగా నంద్యాలలో జరిగినటువంటి కానిస్టేబుల్ హత్య కేసులు కూడా. నంద్యాల దిగుబడుల ఆశ చూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుంబిగించింది. ఈ మేరకు జిల్లాలో పోలీసు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆమోదం తెలిపినట్టు జిల్లా సహాయ వ్యవసాయ శాఖ రాజశేఖర్ వెల్లడించారు. నంద్యాల వ్యవసాయ శాఖ కార్యాలయంలో పట్టణంలో ఉన్న ఎరువుల విత్తనాల దుకాణాల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. పత్తి విత్తనాలు, అనుమతి లేని మొక్కజొన్న, ఇతర పంట విత్తనాలు విక్రయించకుండా బృందం నిరంతర నిఘా ఉంటుందని అన్నారు. రైతులకు అంటగట్టి పుడమిని నమ్ముకొని సేద్యం చేసే అన్నదాతలను ఏటా కల్తీ, నకిలీ విత్తనాలు ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. ధనార్జనే రైతులకు అంటగట్టి పుడమిని నమ్ముకొని సేద్యం చేస్తే అన్నదాతలను ఏటా కల్తీ, నకిలీ విత్తనాలు ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు ఈ దందాను సాగిస్తున్నారు. ఏటా వానాకాలం సీజన్కు ముందే గ్రామాలు తిష్టవేస్తున్నారు. ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతులను మోసగిస్తున్నారు. మహారాష్ట్ర, ఏపీలోని గుంటూరు, ఇతర ప్రాంతాల నుంచి అనుమతి లేనివి నకిలీ పత్తి విత్తనాలను సీజన్కు ముందే తీసుకొచ్చి గ్రామాలు నిల్వ చేసి వర్షాలు రాగానే అదును చూసి విక్రయిస్తున్నారు. డీలర్లు, దుకాణ షాపులలో బిల్లు లేకుండా రైతులకు ఎరువులు అందితే వారిపై తీవ్రంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు బిల్లును మాత్రం పంట ఇంటికి వచ్చి కొంతవరకు బిల్లును జాగ్రత్తగా ఉంచుకోవాలని, బిల్లు ఇవ్వని వారిపై సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎరువుల డీలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. రేటు కంటే ఎక్కువ అమ్మితే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏంటంటే లైసెన్స్ క్యాన్సిలేషన్.
లైసెన్స్ క్యాన్సిలేషన్ తర్వాత ఇంకా జరిగే తతంగం మీకు తెలుసు. సో కాబట్టి ఎక్కడ కూడా ఆ ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా మీరు ఇవాళ తర్వాత బిల్లు రైతుతో సంతకం చేసుకోవాలా, మీరు సంతకం చేయాలా. ఆ బిల్లుని యథావిధంగా తర్వాత సీజన్ అయిపోయేంత వరకు కూడా దగ్గర ఉంచుకోవటానికి కూడా మీరు కూడా ఒక మాట చెప్పి పెట్టాలి. మేము కూడా అవేర్నెస్ చేస్తున్నాం, ప్రతి ఆర్బీకేలో కూడా ఈ అవేర్నెస్ చేస్తున్నాం. బిల్లు తీసుకోవాలా, రైతు సంతకం చేసి తీసుకోవాలా, పంట అయిపోయేంత వరకు కూడా దగ్గర పెట్టుకోవాలా. మధ్యలో వచ్చేటువంటి మరి పంటలో ఎప్పుడైనా లోపాలు వస్తే ఆ బిల్లే రైతుకి కాపాడుతుంది. కాబట్టి రైతుకి ఆ విధంగా మేము సలహాలు ఇస్తున్నాము. డీలర్లుగా మీరు మీ విధి కూడా అదే, మీరు రైతును అవేర్నెస్ చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని డీలర్ వస్తారు, తెలిసినోడే వస్తారు, వాళ్ళని రైతు మరి ఉంటారు. కాబట్టి ఆ విషయంలో కూడా మరి చేయాలి. తర్వాత ఎక్కడా కూడా ఎంటీ పర్చేస్ మీ దగ్గర ఉండకూడదు. ఏ విత్తనమైనా కూడా డీలర్ నెట్వర్క్లో ఎంటీ సంచులు పర్చేస్ అంటే మనకు 1/2 kg ఇట్లా ఉంటాయి కదా. మొక్కజొన్న అయితే 4.5 3.5 kg అట్లా పెడుతున్నారు. అలాంటివి ఎంటీ ఉండకూడదు. ఎంటీ ఉండేది అర్థమైంది, మీరే దాన్ని ఏదో నింపుకొని చేస్తున్నారండి. సో ఎంటీ పర్చేస్ ఉంటే కూడా దానికి పనిష్మెంట్ చాలా ఉంది. ముఖ్యంగా 420 IPC 487 తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా కష్టంగా ఉంటుంది ఎంటీ పర్చేస్. ఎందుకంటే ఆథరైజ్డ్గా మీరు కూడా మరి లైసెన్స్ ధృవీకరణ పొందినటువంటి లైసెన్స్ ఉండి వ్యాపారం చేసినటువంటి వారి కనుక మీకు ఇవన్నీ కూడా జాగ్రత్తలు వర్తిస్తాయి. నంద్యాల పాలిటెక్నిక్ ప్రవేశాల ప్రక్రియ మొదలు మే 23వ తారీఖున నోటిఫికేషన్ విడుదల. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ ఈ సందర్భంగా నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నోటిఫికేషన్ సాంకేతిక విద్యాశాఖ వారు మే 23వ తేదీన విడుదల చేశారు. దీని ప్రకారం ప్రవేశాలకు సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజును ఆన్లైన్లో మే 24వ తేదీ నుండి చెల్లించవచ్చు. ఈ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు 700 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 250 రూపాయలుగా ఉంటుంది. ఆ తదుపరి వారి ర్యాంకుల ప్రకారం ఈ నెల 27వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలియజేశారు. మే 31వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ల నమోదు, జూన్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లోని సీట్ల కోసము 27వ తేదీ అంటే ఈ మే నెల 27వ తేదీ నుంచి 3వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇది కావాల్సిన ప్రాసెస్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అది ఓసీబీసీ వాళ్ళకి 700 రూపాయలు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపాయలు ఉంటుంది. ఇది ఆన్లైన్ మీద పే చేసి ఆ రిసీట్ తీసుకుని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 గంటల లోపు కనుక చేరుకుంటే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వగానే వాళ్ళకి కావాల్సిన పాస్వర్డ్స్ అవి అందజేయబడతాయి. దాంతో వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజీల్లో ఏ సీట్లు ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 5వ తేదీ వరకు ఈ ఆప్షన్స్ అన్నిటినీ కూడా కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. 7వ తారీఖున వీళ్ళ సెలక్షన్స్ జరుగుతాయి. సెలక్షన్స్ సీట్ల అలాట్మెంట్ జరుగుతుంది. 10వ తారీఖు నుంచి వీళ్ళకి క్లాస్ వర్క్ జరుగుతుందండి. దీన్ని ఏ ర్యాంకులు ఏ రోజు ఉంటాయో డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ మనకి ఈ రోజు ఇచ్చిన నోటిఫికేషన్లో ఉంటుంది. అన్ని ర్యాంకులు ఒక్కసారి కావు కాబట్టి దానికి సంబంధించి కొన్ని ర్యాంకులు ఒక్కొక్క రోజున. నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెలిసిన అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయం నందు వైశాఖ మాస పౌర్ణమి మరియు బుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని గురువారం అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి ఆశీస్సులతో యోగానంద ఆధ్వర్యంలో ఉదయం అమ్మ స్ఫటిక లింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణార్థం ఋష్యశృంగ మహాముని వరుణ మంత్రంతో వరుణ యజ్ఞాన్ని నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి గావించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గాంధీ, రఘునాథ్ రెడ్డి, తిమ్మయ్య యోగా సభ్యులు పాల్గొన్నారు. ज्योति सूर्य स्वाहा
ఇప్పుడు మనము వర్ధస్వ చేతవృదయ ఆస్మాన్ ప్రజయ పశుర్భిన్ బ్రహ్మవత్సతే నానాతేన సమేదయ మన్యస్య స్వాహా ఓం ఓం దేవసవితా వసువ యజ్ఞం వసువ యజ్ఞపతిం సర్వం వై పూర్ణం స్వాహా. శ్రీమాన్ శాంతిమంగళకల్మషః ఋష్యశృంగ మహావర్షం ప్రయచ్ఛిత స్వామి. ఈరోజు ఈ వరుణ యజ్ఞంలో అందరూ సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా సస్యశ్యామలంగా పండాలని ఆ ఋష్యశృంగ మహామునిని మనమందరం ఆవాహన చేస్తూ ఆ వరుణ యజ్ఞంలో పాల్గొంటూ ఆ మహాముని చేసినటువంటి మంత్రాలను మనమందరం ఉచ్చరిస్తూ నంద్యాలలో వెలిసినటువంటి అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో వైశాఖ పౌర్ణమి మరియు బుద్ధ పౌర్ణమి సందర్భంగా స్ఫటిక లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. అనంతరం లోక కళ్యాణార్థం ప్రత్యేక వరుణ యజ్ఞం జరిగింది. అమరయోగ వికాస కేంద్రం నందు ప్రతి నెల పౌర్ణమి రోజు హోమాలు జరుగుతాయి. కావున నంద్యాల పట్టణ ప్రజలందరూ ఈ హోమాలకు హాజరవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు పూజా కార్యక్రమం. హాజరైన ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ. సూళ్లూరుపేటలో ఎంఎస్ఆర్ కాలనీ వినమాల్లో కార్నర్ సర్చ్. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేస్తున్న పోలీస్ శాఖ. తుమూరులో శ్రీ కరిమాణిక్యం స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. హనుమ వాహన సేవల భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. నంద్యాల జిల్లాలో ఈవీఎంల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి. సభలు, ర్యాలీ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.